సర్వేలో 9th చాప్టర్ వెరీ ఫేమస్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ మేనేజ్మెంట్. సో వ్యవసాయం విషయంలో సర్వే ఏం చెప్తుందో డిస్కస్ చేద్దాం. ఇందులో కొన్ని అంశాలు మనకి రిపీట్ అవుతున్నాయి కంపల్సరీ. గవర్నమెంట్ పాలసీలో మనం డిస్కస్ చేసి ఉన్నాము. చాలా స్కీమ్స్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్, ఈ 3 మినిస్ట్రీ కింద చాలా స్కీమ్స్ మనకి కవర్ అయినాయి. సో ఫస్ట్ చూస్తే సర్వే మనకి ఎగ్జామ్ దృష్ట్యా వెరీ ఫేమస్ అండి. గ్రూప్ 3 పేపర్ చూస్తే సర్వేలో చాలా క్వశ్చన్స్ వచ్చినాయి, మళ్ళీ వస్తాయని చెప్పేసి చెప్పొచ్చు. గత 5 ఏళ్ళ లోపల చూస్తే వ్యవసాయ రంగము ఏటా సగటున 4.18 అని చెప్పేసి గ్రోత్ రేటు అచీవ్మెంట్ అవుతుంది. సో ఇది 5 ఇయర్స్లో ఒక యావరేజ్ అని చెప్పేసి చెప్పొచ్చు. మొత్తం ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అందులో 7%కు పైగా ఎగుమతి చేస్తుందట ఇండియా. కొన్ని గణాంకాలు గుర్తుపెట్టుకోవాలండి తప్పనిసరిగా. అందులో ఇది ఒకటి ఫేమస్. సో మొత్తం మనం ఎంప్లాయ్మెంట్ చూస్తే వ్యవసాయ రంగము 42.3%కి ఉపాధి కల్పిస్తుంది. ఇది వెరీ వెరీ ఫేమస్. సో గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. వ్యవసాయ రంగం వచ్చేసి మొత్తము శ్రామిక జనాభా లోపల 42.3% మందికి ఉపాధి కల్పిస్తుంది. వెరీ వెరీ ఫేమస్. సో జీడిపి చూస్తే మన కంట్రిబ్యూషన్ వచ్చేసి 18.2 ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో కరెంట్ ప్రైస్ లోపల ఇది గుర్తుపెట్టుకోవాలి, బై హార్ట్ చేయాల్సిందే. సో యావరేజ్ యాన్యువల్ మనకు అంటే యావరేజ్గా వచ్చే వృద్ధి రేటు చూస్తే మనకి 4.18 అని చెప్పేసి ఉన్నది. ఇది యావరేజ్ని చెప్పేది. సో జనరల్గా గడిచిన 5 ఇయర్స్ కంపేర్ చేస్తే యావరేజ్ చెప్తున్నా, ఈ ఇయర్లో చెప్పట్లేదు. ఇది ఈ ఇయర్లో 23-24 ఇయర్లో మనకి 1.4 నమోదైంది ప్రొవిజనల్ ఎస్టిమేషన్. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే తగ్గింది మనకు. సో అంతకుముందు ఇయర్లో 4.7 ఉండే, ఈ 4.18 ఏమో యావరేజ్ అండి. గడిచిన 5 ఏళ్ళలో యావరేజ్ 4.7, అంతకుముందు ఇయర్లో సో 1.4 అని చెప్పేసి 23-24 ఇయర్లో నమోదైంది. ఎందుకు తగ్గింది? 4.7 నుంచి 1.4కి ఎందుకు వచ్చిందని చెప్పేసి చూస్తే ఎల్నినో కారణంగా ఋతుపవనాలు ఆలస్యమైనవి మనకు. సో దాని కారణంగా ఆహార ధాన్యాల యొక్క దిగుబడి తగ్గిపోయింది కాబట్టి సో అట్లా మనకి వృద్ధి రేటు తగ్గిపోయింది. 1.4 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో అలైడ్ యాక్టివిటీస్ అంటే అనుబంధ రంగాలు చూస్తే లైవ్ స్టాక్ అంటే పశువులు, సో ఫిషరీస్ చేపలు ఉన్నాయి కదా, పర్ఫార్మ్డ్ బెటర్ దాన్ ట్రెడిషనల్ క్రాప్స్ సెరల్స్. అంటే ఈ సెరల్స్ కంటే ఈ ఫిషరీస్ కావచ్చు లేదా లైవ్ స్టాక్ కావచ్చు బెటర్ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది అట. ఇట్లా మనకి ప్రశ్న వస్తే రావచ్చు అండి స్టేట్మెంట్ రూపంలో, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది అంతగానం ఇక్కడ ఇది అవసరం లేదు. మొత్తం అగ్రికల్చర్ లోపల సో గ్రాస్ వాల్యూ యాడెడ్ విషయంలో లైవ్ స్టాక్ అనేది 30.23 ఉన్నది. అంతకుముందు చూస్తే 14-15లో 24 ఉండే కదా. సో ఇది పెరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోవద్దు. కానీ ఈ 30 కొద్ది వరకు అవసరం ఉంటుంది. చేపలు చూస్తే గిట్ట మనకు అగ్రికల్చర్ మొత్తంలో 7.25 అని చెప్పేసి షేర్ ఉన్నది. గ్రాస్ వాల్యూ యాడెడ్ విషయంలో 7.25 అని చెప్పేసి ఉన్నది. ఇక్కడ 30% గుర్తుపెట్టుకోవాలి, 7 గుర్తుపెట్టుకోవాలి. ఈ 14-15లో ఎంత ఉంది మనకి అవసరం లేదు. మొత్తం మీద పెరుగుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయ అనుబంధ రంగాలు యొక్క వాటా క్రమంగా పెరుగుతుంది. ఇట్లా ప్రశ్న వస్తుంది, మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి అని చెప్పేసి పిలుస్తాం. 22-23లో 329.7 మిలియన్ టన్స్ వచ్చింది. ఇది ఆల్ టైమ్ హై అండి. ఇంతవరకు ఇదే హైయెస్ట్ మనకి ఒక ఎకనామిక్ ఇయర్ లోపల. అయితే ఆయిల్ సీడ్ చూస్తే గిట్ట ఇదే ఇయర్ లోపల 41.4 మిలియన్ టన్స్ నమోదైంది. 23-24 ఇయర్లో ఇది కాస్త తగ్గింది అండి, 328.8కి తగ్గింది. సో మనకి కారణం ఏంటి అంటే పూర్ అండ్ డిలేడ్ మాన్సూన్, అంటే బలహీనమైన ఋతుపవనం కావచ్చు, ఆలస్యంగా వచ్చిన ఋతుపవనం కావచ్చు, ఇవి కారణం అండి. సో ఇది ఆల్ టైమ్ హై అయితే ఇదేమో తగ్గింది, మనం గుర్తుపెట్టుకోవాలి. అదే టైంలో మనకి శ్రీ అన్న అని చెప్పేసి పిలుస్తాం. సో న్యూట్రీ సిరియల్స్ ఇది +1% గ్రోతింగ్ అయింది. శ్రీ అన్న అని చెప్పేసి +1% అయింది లాస్ట్ ఇయర్లో చూస్తే. నెక్స్ట్ ప్రమోటింగ్ క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే పంటల వైవిధ్యీకరణ ప్రోత్సాహం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ ఏంటి. సో ఇక్కడ మన గణాంకాల కంటే జస్ట్ అవి ఆ కార్యక్రమాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ చూస్తే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అని చెప్పేసి ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఈ స్కీమ్ కింద వరి సాగుకి బదులుగా పప్పుల యొక్క సాగుని మనం ప్రోత్సహిస్తున్నాం. సో ప్రోత్సహిస్తే ఏమవుతుందంటే నేల సారవంతం అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన దీని కింద వరి సాగు చేయకుండా ప్రత్యామ్నాయంగా మనకి పప్పు ధాన్యాల యొక్క సాగుని ప్రోత్సాహం చేస్తున్నాము నేల సారవంతం కోసం అని చెప్పేసి.
అంటే మనకు సో ఈ నేల మరింతగా సారవంతమైతే అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి చూస్తే 23rd 24లో ఈ పల్సెస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ఎంఎస్పి పొందినాయి. సో మినిమం సపోర్ట్ ప్రైస్ పొందినాయి. లెంటిల్స్ చూస్తే అందులో 89% అట, తుర్ 58% అట. సో నేను చెప్పేది పల్సెస్ ఎక్కువ ఎంఎస్పి వచ్చినాయి కాబట్టి మరింతగా వాళ్ళు ఎంఎస్పి ఎక్కువ వస్తాయి, సపోర్ట్ ఎక్కువ ఉన్నట్లయితే మరింతగా ఎక్కువ విస్తీర్ణం లోపల పంట వేస్తారు. కాబట్టి సో ఈ పప్పు ధాన్యాల మొత్తం లోపల లెంటిల్స్ అని చెప్పేసి 89%, తుర్ అని చెప్పేసి 50% వచ్చింది. తెలుగు వర్డ్స్ నేను చెప్పను, సో ఇంగ్లీష్ వర్డ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. వాడు తెలుగులో కూడా ఈ లెంటిల్స్ అని చెప్పేసి ఇస్తున్నాడు కాబట్టి అవే వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్ అని చెప్పేసి స్కీమ్ అండి. ఇది మనం 2018-19 నుంచి దీన్ని అమలు చేస్తున్నాము. ఈ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. వెజిటేబుల్ ఆయిల్ లభ్యత పెంచుతున్నాం. మనం జనరల్లీ ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇంపోర్ట్ చేయకుండా వెజిటేబుల్ ఆయిల్స్ మనం ఏవైతే తినదగిన ఆయిల్స్ ఉంటాయో వాటిని ఉత్పత్తి పెంచేలా ఈ స్కీమ్ అని తీసుకొచ్చినాం. ఆయిల్ సీడ్స్ ఉంది కాబట్టి మనం ఈజీ గుర్తుంటే జస్ట్ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. మనకు ఆయిల్ సీడ్స్ యొక్క విస్తీర్ణం పెరిగిందండి. 23rd 24లో 30.08 మిలియన్ హెక్టార్స్ నమోదైంది. సో దేశీయ వంట నూనెల లభ్యత అని చెప్పేసి ఇది మనకు పెరిగింది, ఇంపోర్టు డిక్రీజ్ అయింది. సో ప్రతిదీ గణాంకాలు అవసరం లేదు, జస్ట్ మనకి స్కీమ్ ఏంటి, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, దీనివల్ల విస్తీర్ణం ఎంత పెరిగింది, ఇంపోర్ట్ తగ్గిపోయింది, సరిపోద్ది అంతే. నెక్స్ట్ ప్రమోటింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్ అంటే సో వ్యవసాయ రంగం లోపల మనము పెట్టుబడి పెంచాలని చెప్పేసి, ఎందుకంటే మధ్యలో చాలా సొల్లు ఉన్నది మొత్తం మీద, అదే అవసరం లేదు మనకు. సో ప్రైవేట్ రంగంలో మనకు వ్యవసాయ రంగం లోపల ప్రైవేట్ యొక్క పెట్టుబడి పెంచేలా ఎటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, ఇది మనకి అవసరం అండి. సో ఫస్ట్ చూస్తే అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ఫ్రా అని చెప్పేసి ఇది మనం 2014 నుంచి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో ఇది దేని కింద సబ్ స్కీమ్ అంటే ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఫర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కింద సబ్ స్కీమ్గా అమలు చేస్తున్నాం. సో ఇట్లా మనకు వచ్చినప్పుడు ఈ ప్రశ్న ఇది ఇస్తాడండి, ఈ సబ్ స్కీమ్ అని చెప్పేసి కింద ఇవి ఆప్షన్స్ ఉంటున్నాయి కాబట్టి సబ్ స్కీమ్స్ ఎక్కువ ఫోకస్ చేయాలి. మనకు సో క్యాపిటల్ సబ్సిడీ ఇస్తారట, ఎవరికి ఇస్తారంటే ఇండివిజువల్కి ఇస్తారు, దీని కింద ఫార్మర్స్కి ఇస్తారు, ఎఫ్పిఓ సంస్థలకి ఇస్తారు, సహకార సంఘాలకి ఇస్తారు, అండ్ స్టేట్ ఏజెన్సీ అని చెప్పేసి కొన్ని ఉంటాయి వాటికి కూడా ఇస్తారు అట. సో ఒకవేళ ఈ సబ్సిడీ ఎంతవరకు ఇస్తారు అంటే ప్లేన్ ఏరియా అయితే 25%, నార్త్ ఈస్ట్ రీజన్ ప్రాంతం కావచ్చు లేదా హిల్ స్టేట్స్ కావచ్చు, కొండ ప్రాంతాలు కావచ్చు, దానికి 33% ఇస్తున్నాం. సో ఇది మనకు జనరల్గా రెగ్యులర్ నోట్స్లో ఇది కవర్ కావాలి కాబట్టి ఇది ఎక్కువ ఫోకస్ చేయండి. సో అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ఫ్రా అయితే ఉందో దీన్ని బాగా ఫోకస్ చేయండి. దేని కింద సబ్ స్కీము, ఏ ప్లేన్ ఏరియాలో ఎంత ఇస్తారని చెప్పేసి, హిల్ స్టేట్స్లో ఎంత అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జనరల్లీ మనకి గవర్నమెంట్ స్కీమ్స్లో చాలా వరకు కవర్ అయినాయి, కవర్ కాని అంశాల మీద ఫోకస్ చేయండి, అవి ఎక్కువ వస్తాయి. కొన్ని సర్వేలో మాత్రమే ఉన్నాయండి స్కీమ్స్, వేరే పుస్తకాలు ఎక్కడ లేవు. ఈవెన్ మన గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మనం ఎంత డెప్త్ చూసినప్పటికీ లేవు. సో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని చెప్పేసి ఇది మన బుక్లో ఉన్నదండి, మన ఇటీవల మనం ఎక్స్టెండ్ చేసుకున్నాం. ఇది ఇంతకుముందు సో ఈ 5th ఫైనాన్స్ కమిషన్తో సమకాలించబడి ఉండే 25-26 వరకు, ఇప్పుడు ఏమైందంటే 32-33 వరకు దీన్ని పొడిగించారని చెప్పేసి 1 లక్ష కోట్ల ఇది ఫండింగ్ కలిగి ఉన్నది. ఇది ఏంటి మనకంటే పోస్ట్ హార్వెస్టింగ్ మేనేజ్మెంట్. ఎందుకోసం ఈ ఫండ్ పనిచేస్తుందంటే పోస్ట్ హార్వెస్టింగ్ అంటే పంట కోత అనంతరము మిగిలిన ఏవైతే ఉంటాయో వాటి కోసం అని చెప్పేసి, దాంతోపాటు కమ్యూనిటీ ఫార్మింగ్ కూడా ఇది మీడియం టర్మ్ లోన్ ఇస్తుందట మనకు. సో ఏఐఎఫ్ ద్వారా మనము ఎవరికి లోన్ ఇస్తామంటే, సో పోస్ట్ హార్వెస్టింగ్ మేనేజ్మెంట్ పంట కోత తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, ఆ పంట మనం నిల్వ చేసుకోవాలి, అటువంటి పనులు అమ్మేంతవరకు ఏముంటుంది మొత్తం దీని కిందకే వస్తుంది. దాంతోపాటు కమ్యూనిటీ ఫార్మింగ్ కూడా ఇది మీడియం టర్మ్ లోన్ ఇస్తుందట, కాబట్టి ఇది ఫోకస్ చేయండి. నెక్స్ట్ చూస్తే పిఎం కిసాన్ సంపద యోజన అండి. సో ఇది గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా క్రెడిట్ లింక్డ్ ఫైనాన్స్ ఇస్తాం మనం. సో ఇక్కడ ఇది ముఖ్యంగా దీనికంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పేసి దీన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సప్లై చైన్ మీన్స్ ఫామ్ నుంచి రిటైల్ వరకు, అంటే సో పొలం నుంచి మనము ఈ రిటైల్ షాప్ వరకు ఏదైతే ఉంటుందో మొత్తం సప్లై చైన్ కిందకే వస్తుంది. సో ఈ సప్లై చైన్ లోపల మనకు పాడైపోతుంది కొన్నిసార్లు, అట్లా పాడైపోకుండా ఈ స్కీమ్ కింద
వాళ్ళు ఫండింగ్ అయితే లేదా ఫైనాన్స్ మనకి ఇస్తారట. సో ఇవన్నీ ఏంటి అంటే పంట ఉత్పత్తి కావడం ఎంత ముఖ్యమో పంట ఉత్పత్తి అనంతరం కూడా అంతే ముఖ్యము. సో దానికోసం అని చెప్పేసి పిఎం కిసాన్ సంపద యోజన స్కీమ్ ఉన్నది, ఏఐఎఫ్ అని చెప్పేసి ఉన్నది. పోస్ట్ హార్వెస్ట్ యొక్క పనుల యొక్క నిర్వహణ కోసం అని చెప్పేసి రెండు మనకి పనిచేస్తున్నాయి. ఈ సప్లై చైన్ అంటే మనకి ఫామ్ నుంచి రిటైల్ షాప్ వరకు, సో పొలం నుంచి షాప్ వరకు ఎంత మధ్యలో ఏమేమి ఉన్నాయో అన్నీ దీని కిందకే వస్తాయి. సో పాడైపోయే పంట నిల్వకాలము ఇది ఇంక్రీజ్ అవుతుంది. మనకి పంట నిల్వకాలం అనేది తగ్గుతుంది, మనకి చిన్నగా ఉంటుంది వాస్తవంగా. సో మనకి గిడ్డంగులు లేవు కాబట్టి సో ఈ స్కీమ్ దానికోసం పనిచేస్తుంది. పిఎం కిసాన్ సంపద యోజన గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి సబ్సిడీ అని చెప్పేసి మనకు ఒకటి హెడ్డింగ్ ఉన్నది. సో డబుల్ అయిపోయింది మనకు, గడిచిన డికేడ్ చూస్తే డబుల్ అయిపోయింది, డికేడ్ డబుల్. సో ఫాస్టెస్ట్ ఇంక్రీజ్ ఫెర్టిలైజర్స్ అండ్ పవర్ అంటే ఇవి ఎక్కువగా ఇంక్రీజ్ అయినాయట. సో ఎరువులు దాంతోపాటు ఎనర్జీ విషయంలో ఎక్కువ మనకు సబ్సిడీ అయితే మనం అందిస్తున్నమాట. సో నెక్స్ట్ చూస్తే ఎంపవరింగ్ ఫార్మర్స్ త్రో అఫోర్డబుల్ అండ్ ఎన్హాన్స్డ్ యాక్సెస్ టు క్రెడిట్ అంటే మనం వాళ్ళకి ఎంపవరింగ్ ఇస్తున్నాం రైతులకు. ఎట్లా అంటే క్రెడిట్ని ఈజీగా యాక్సెస్ చేసేలా కొన్ని స్కీమ్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నమాట. చూద్దాం అవి ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ చూసినట్లయితే ఇండియన్ అగ్రికల్చర్ అనేది సో డామినేషన్ ఉన్నది. ఎవరు అంటే స్మాల్ ల్యాండ్ హోల్డర్స్, ఐ మీన్ 2 హెక్టార్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళే సుమారుగా 89.4% మంది ఉన్నారట. వీళ్ళంతా 2 హెక్టార్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళే, ఆల్మోస్ట్ 90 మనం తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి రుణం చాలా తక్కువ వస్తుంది, ఈజీగా రాదు. కాబట్టి వాళ్ళకి కొన్ని మనం ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం. అందులో ఫస్ట్ది కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డు మనం డిస్కస్ చేసినామండి ఇక్కడ గవర్నమెంట్ స్కీమ్స్ లోపల. ఇది ఇప్పటికి చూస్తే 7.5 కోట్లు కార్డ్స్ అనేవి ఇష్యూ చేసినాం మనము. సో 18-19 లోపల ఫార్మర్స్తో పాటు ఇది ఫిషరీస్ వాళ్ళకున్న యానిమల్ హస్బెండరీ కూడా విస్తరించారు. ఈ ఇయర్ మనం గుర్తుపెట్టుకోవాలి. కిసాన్ క్రెడిట్ కార్డు అని చెప్పేసి 2018-19 నుంచి ఫిషరీస్కును యానిమల్ హస్బెండరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళకి ఎన్హాన్స్మెంట్ లిమిట్ 1.6 lakh అని చెప్పేసి ఇస్తున్నాం. సో ఇది పూచికత్తు అవసరం లేదు, దేర్ ఇస్ నో గ్యారంటీ అని చెప్పేసి పిలుస్తాం. గ్యారంటీ అవసరం లేకుండా 1.6 lakh వరకు ఇస్తున్నావు. అయితే ఒకవేళ త్రైపాక్షిక ఒప్పందం కలిగి ఉన్నట్లయితే ఈ కిసాన్ క్రెడిట్ కింద ఈ యానిమల్ హస్బెండరీకి చూస్తే ఏంటిది, సో అప్పు తీసుకునే వాళ్ళు కావచ్చు, మిల్క్ యూనియన్స్ సంఘాలు కావచ్చు, బ్యాంకు 3 కనుక త్రైపాక్షిక ఒప్పందం చేసుకొని బ్యాంకు దగ్గరికి పోతే సో వాళ్ళు 3 lakhs వరకు ఇస్తారు. జనరల్లీ 1.6 lakh కానీ త్రైపాక్షిక ఒప్పందం ఉంటే 3 lakhs వరకు అయితే ఇస్తారు. త్రైపాక్షిక ఒప్పందము 3 lakhs ఈజీ ఉంది, మనకి ఈజీ గుర్తుంటుంది. నెక్స్ట్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అండి. ఇది కూడా మనకి వన్ ఆఫ్ ది ఫేమస్ ఇనిషియేటివ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో రైతుల నమోదు పరంగా ఈ సర్వేలో ఉన్న వర్డ్స్ అండి, ఇవే గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో అతిపెద్ద పంటల బీమా పథకం అట. దీంతోపాటు బీమా ప్రీమియం పరంగా ఇది 3వ అతిపెద్ద పథకం. ప్రీమియం పరంగా చూస్తే 3వ అతిపెద్ద పథకము, రైతుల నమోదు పరంగా చూస్తే ప్రపంచంలో ఫస్ట్ అండి. సో ఇది ప్రశ్న వస్తుంది, ఇటువంటి మనకి సర్వేలలో మాత్రమే ఉన్నాయి, ఎక్కడ లేవు. సర్వే అంటే మన గణాంకాలే కాదు అట్లా గుర్తుపెట్టుకోవాలి. గణాంకాల మాటన కొన్ని విశ్లేషణ ఉంటుంది, అది పట్టుకోవాలి. ఈ ఫస్ట్ సెకండ్ ఇట్లా ఉన్నప్పుడు ఆ ప్రశ్నలు ఎక్కువ వస్తున్నాయి. సో మరి ఇది బీమా ఎంతవరకు వర్తిస్తుంది అంటే విత్తే ముందు నుంచి కోత తర్వాత కూడా వర్తిస్తుంది. అంటే ప్రీ సోవింగ్ నుంచి పోస్ట్ హార్వెస్ట్ వరకు వర్తిస్తుంది. ఇట్లా ప్రశ్న వస్తుంది మనకి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఎంత భూమి కవర్ అయిందంటే మనకు 610 లక్షల హెక్టార్స్ కవర్ అయింది 23-24 ఇయర్ లోపల చూస్తే. క్రమంగా ఫసల్ బీమా యోజన పెరుగుతుంది. తెలంగాణ చూస్తే 24 ఇయర్లో ఖరీఫ్ నుంచి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంతకుముందు ఉండే మన కేసీఆర్ సాబు బంద్ చేసిండు, మళ్ళీ వచ్చి రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిండు. నెక్స్ట్ రీసెంట్ టెక్ ఇంటర్వెన్షన్ ఇన్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇది ఓన్లీ సర్వే మాత్రమే ఉంది, ఇక్కడ లేదు. అంటే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే ఉందో దానిలో కొన్ని టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం మనం. ఏంటి ఫస్ట్ చూస్తే ఎస్ టెక్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈల్డ్ ఎస్టిమేషన్ బేస్డ్ ఆన్ ది టెక్నాలజీ. దిగుబడి మనము అంచనా వేస్తాం ముందే, టెక్నాలజీ ఆధారంగా దిగుబడి అంచనా వేస్తాం. దేశంలో 100 డిస్ట్రిక్ట్లు అమలు చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో మాత్రము ఒక 9 స్టేట్స్ ఉన్నాయండి. 9 స్టేట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఒడిషా అండ్ మహారాష్ట్ర. ఇవి 5 ఒక మనకి, ఇవి సౌత్ ఇండియా, ఇవి మన సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి గుర్తుంటాయి. దీంతోపాటు మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, అస్సాం
ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా 4 ఉన్నాయి. మహారాష్ట్ర ఇటీ మనం వేసుకోవచ్చు, మిగతా 4 అని చెప్పేసి ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ విషయంలో సో ఇక్కడ ఏం లేదు, మన మండీల సగటు ప్రాంతం వచ్చేసి 434 స్క్వేర్ కేఎం అని చెప్పేసి ఉన్నది. సో ఎంఎస్పి మనకి ఇక్కడ అవసరం లేదండి, మనం అంతా డిస్కస్ చేసినాము ఇక్కడ ఎకనామీ అప్డేట్స్ లోపల. బట్ ఇది ఒక్కటి గుర్తుపెట్టడం సరిపోతుంది. ఇది కూడా మనం రాసినాం అక్కడ 18-19 బడ్జెట్ నుంచి ఉత్పత్తి వ్యయం కంటే 1.5 టైమ్స్ అనగా 50% ఎక్కువ ఇస్తుందట ఎంఎస్పి అని సర్వే చెప్పింది మనకు. సో మనం గుర్తుపెట్టుకోవాలి 22 ఖరీఫ్ పంటలు అండ్ రబీ పంటలు. సో 22 పంటలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనం డిస్కస్ చేసినాం 22-24 అని చెప్పేసి డౌట్ ఉండే మనకు. సో 22 అని చెప్పేసి సర్వే కూడా చెప్పింది మనకు. నెక్స్ట్ పిఎం కిసాన్ అండి, ఇది మనం డిస్కస్ చేసినాం, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. బట్ ఈ 11 కోట్ల ఫార్మర్స్కి లబ్ధి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పిఎం కిసాన్ మన్ధన్ యోజన ఇది మనం డిస్కస్ చేసినాం. మన్ధన్ వచ్చిందంటే ఇట్ ఈస్ అ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సోషల్ సెక్యూరిటీ స్కీమ్, నెలకు 3,000 వస్తాయి. ప్రీమియం 55 నుంచి 200 రూపీస్ మధ్యన ఉండొచ్చు. సో ఇప్పటికి చూస్తే 23.41 లక్షల రైతులు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సస్టైనబుల్ అగ్రికల్చరల్ ఇది 17 గోల్స్లో వన్ ఆఫ్ ది గోల్ అండి. సో అయితే ఈ 17 గోల్స్ లోపల 11 గోల్స్ కూడా మన వ్యవసాయంతో లింక్ అప్ అయి ఉంటాయట. సో మరి సస్టైనబుల్ కోసం అని చెప్పేసి ఎటువంటి గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఏంటి చూద్దాం ఒకసారి. ఇందులో కొన్ని మనకు ఇంతకుముందు కవర్ అయినాయండి. సో నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఇది మనం డిస్కస్ చేసినాము. సో ఇది మనకు వాస్తవంగా దేని కింద అంతర్భాగం అంటే సో పార్ట్ ఆఫ్ ది నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి మొత్తం 9 ఉంటాయి మిషన్స్. ఆ 9 మిషన్ లోపల ఇది వన్ ఆఫ్ ది మిషన్. సస్టైనబుల్ అగ్రి అని చెప్పేసి వన్ ఆఫ్ ది మిషన్. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ 9 మిషన్స్ ఉంటాయి, అందులో ఒకటి ఇది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ చూస్తే సెకండ్ది సో ప్రధానమంత్రి ఇది సో కృషి సంచయ్ యోజన అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఫేమస్ అండి, మొన్న మనకు గ్రూప్లో ప్రశ్న వచ్చిందండి, అది సర్వే పుస్తకంలో ఉన్నది. దీనిలో 2 భాగాలు ఉంటాయి మనకి. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ ఇందులో 2 భాగాలు ఉంటాయండి, అది గుర్తుపెట్టుకోవాలి. యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ ఉంటుంది, హర్ ఖేత్ కో పానీ అని చెప్పేసి ఉంటుంది. అయితే ఇందులో ఏది ఉండదు అంటే సో పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఉంది కదా, అది అంతకుముందట సర్వే ప్రకారం చూస్తే మనకి ఇది అంతకుముందు వాస్తవంగా ఈ రాష్ట్రీయ కృషి సించాయ్ యోజన కిందనే ఉండేది. అయితే 22nd, 23rd నుంచి దీన్ని సో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కిందకి మార్చాం. పర్ డ్రాప్ మోర్ క్రాప్ అని చెప్పేసి ఇప్పుడు సించాయ్ యోజన కింద లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది మైక్రో లెవెలే, అది మైక్రో లెవెల్ ఇరిగేషన్ డెవలప్మెంట్ చేస్తుంది. కానీ సర్వే పుస్తకంలో స్పష్టంగా ఇవ్వడం జరిగింది 22nd, 23rd నుంచి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద పనిచేస్తుంది. ఇది చాలా పుస్తకాల్లో ఈవెన్ మన గవర్నమెంట్ స్కీమ్స్ నోట్స్లో కూడా ఇట్లనే ఉన్నది. ఎట్లా సంచయ్ యోజన కిందకి వస్తుందని చెప్పేసి ఉన్నది. మనం సరి చేసుకోవాలి. పుస్తకం లోపల చిన్నగా ఉన్నదండి, ఆ పెద్ద పారాగ్రాఫ్ ఉన్నది, అందులో మధ్యలో మనకు కనిపిస్తుంది. సో ఇది నేను ఎక్కడ చూడలే వాస్తవంగా, ఇక్కడ మాత్రమే ఉన్నది. సో కాబట్టి ప్రశ్న వస్తే మనం ఈజీగా ఆన్సర్ తప్పేస్తాం. అన్ని పుస్తకాల్లో గవర్నమెంట్ స్కీమ్స్ కింద ఇదే ఉంటుంది, బట్ మనం ఇది మార్చుకోవాలి. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కిందకి ఈ పర్ డ్రాప్ మోర్ క్రాప్ అని చెప్పేసి వస్తుంది. సో ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి. ఏవి యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ను హర్ ఖేత్ కో పానీ అని చెప్పేసి ఉన్నది. సో మనకి దీనివల్ల ఈ స్కీమ్స్ వల్ల కవరేజ్ మనకు పెరిగిందండి. ఈ ఇరిగేషన్ విషయంలో 55 అని చెప్పేసి శాతం గుర్తుపెట్టుకోవాలి కొద్ది వరకు. సో ఇదంతా పెద్దగా అవసరం లేదు, మీకు తెలుసు ఆల్రెడీ అంతా. సో పిఎం ప్రాణం అండి, ఇది కూడా చూసుకుని ఒకసారి మైక్రో ఇరిగేషన్ ఫండ్ అని చెప్పేసి నాబార్డ్తో కలిసి ప్రారంభ మూల నిధి 5,000 కోట్లతో మనం దీన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూస్తే పిఎం ప్రాణం అని చెప్పేసి ఉన్నది. సో ఇది మనం డిస్కస్ చేసినామండి. ఎక్కడ అంటే మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ లోపల వచ్చింది ఇది. సో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి, ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలి, ఇది మనకు తెలుసు ఆల్రెడీ. యూరియా గోల్డ్ మనం డిస్కస్ చేసిన సల్ఫర్ కోటింగ్ ఉంటుంది. సిక్కిం మనకి ప్రపంచం లోపల మొట్టమొదటి ఆర్గానిక్ ఫార్మింగ్ స్టేట్ అని చెప్పేసి పిలుస్తాం. సేంద్రీయ వ్యవసాయం కింద ఇన్ని హెక్టార్లు ఉందట. సో ఈశాన్య ప్రాంతం కోసం అని చెప్పేసి 2 పథకాలు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. పరంపరాగత్ కృషి వికాస్ యోజన ఒకటి,
క్లస్టర్ మోడ్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సెకండ్ది మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ అని చెప్పేసి వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఇది. సో ఇవన్నీ ఎందుకంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసమే. నెక్స్ట్ క్రాప్ రెసిడ్యూ మేనేజ్మెంట్ స్కీమ్ అని చెప్పేసి ఇది ఎక్కడ అంటే మనము ఢిల్లీ లోపల దీన్ని ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తామండి. ఢిల్లీలో మనకి వాయు కాలుష్యం వస్తుంది కదా. సో ఎందుకోసం అంటే ఈ పంజాబ్ హర్యానా ప్రాంతం లోపల వరి పొట్టుని కాల్చిపడేస్తారు, గోధుమ విత్తాలు కాబట్టి రబీ లోపల. సో దాన్ని అట్లా చేయకుండా వరి కాళ్ళు కుళ్ళిపోయేలా బయోడీకంపోజర్ని ఉపయోగిస్తాం. ఆ బయోడీకంపోజర్ అనేది మనకు ఈ పంజాబ్ హర్యానా యూపీ ఢిల్లీ లోపల ఇంప్లిమెంట్ చేస్తున్నామట క్రాప్ రెసిడ్యూ మేనేజ్మెంట్ స్కీమ్ కింద. సో బయోడీకంపోజర్ని సప్లై చేస్తాము, అది వరి కాళ్ళు మనకి కుళ్ళిపోయేలా చేస్తున్నట్టు, కాల్చాల్సిన అవసరం లేదు, వాయు కాలుష్యం రాకుండా ఉంటుంది. నెక్స్ట్ అండి అనుబంధ రంగాలు, ఇది మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ గణాంకాలు. సో లైవ్ స్టాక్ సెక్టర్ మనకి పెరుగుతుంది, మనకి చూస్తే 7.38 అని చెప్పేసి ఉన్నది. సో గడిచిన 8 yearsతో కంపేర్ చేస్తే ఇటు ఇంత మనకు పెరిగిందండి. కంట్రిబ్యూషన్ టు జీవీఏ 30.38 ఇస్తుంది మనకు, జీవీఏకి 30.38 అని చెప్పేసి ఈ లైవ్ స్టాక్కి ఇస్తుంది. నెక్స్ట్ అంటే ఇది ఈ 20th లైవ్ స్టాక్ సెన్సెస్ మనకి 2019లో జరిగిందండి. సో ఇది మొన్న వచ్చిన గ్రూప్ 3 క్వశ్చన్ మనకు సర్వే పుస్తకంలో ఉన్నది. నెక్స్ట్ చేపలు చూస్తే గిట్ట సేమ్ మనకిది. సో చేపల ఉత్పత్తి ప్రపంచం లోపల 3వ స్థానంలో ఉన్నది. ఉత్పత్తిలో చూస్తే వాటా విషయంలో చూస్తే ప్రపంచ గ్లోబల్ షేరింగ్ చూస్తే మనది 8 అండి. సో గ్లోబల్ షేర్ ఎక్స్పోర్ట్లో 8 స్థానం చూస్తే 3rd ప్లేస్ మనకి. ఇది మన సర్వే అంశాలు. ఇక్కడ గణాంకాలు స్కిప్ చేసిన అవసరం లేదండి, అన్నీ మరీ బై హార్ట్ చేయకండి. ప్రతి గణాంకాలు మనకి ఈ టైంలో గుర్తుపెట్టుకోలేం. చేపల ఉత్పత్తి లోపల ఎంత ప్లేసు, చేపల ఉత్పత్తి గ్లోబల్ షేరింగ్ ఎంత అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సహకార సంఘాలు అని చెప్పేసి ఉన్నది. సో మనకి 3 న్యూ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ అని చెప్పేసి ఇవి మనం 3 కొత్తగా బహుళ సహకార సంఘాలు ఏర్పాటు చేసుకున్నాం. ఒకటేమో ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్, సెకండ్ది ఆర్గానిక్ లిమిటెడ్, మూడోదేమో సీడ్స్ అండి ఇది. సో భారతీయ బీజ్ అన్న కూడా ఇదన్నా ఒకటే. సో ఎక్స్పోర్ట్స్ ఒకటి, ఆర్గానిక్ ఒకటి, సీడ్స్ ఒకటి, మనం 3 కొత్తగా ఏర్పాటు చేసుకున్న మల్టీ స్టేట్ విషయంలో కోఆపరేటివ్ సొసైటీలు. రైట్. ఈ ఆర్గానిక్ కింద భారత్ ఆర్గానిక్ అని చెప్పేసి 11 రకాల ఉత్పత్తులు మనం స్టార్ట్ చేసుకున్నాం. మీరు కరెంట్ అఫైర్స్ నోట్స్లో చూస్తే 11 రకాల ఉత్పత్తుల పేర్లు కూడా ఉంటాయండి మీకు. ఇది మనం డిస్కస్ చేసిన ఆర్టికలే. సో ఇప్పటికీ 30 స్టేట్స్ లోపల అండ్ యూటీ లోపల 67,009 ప్యాక్స్ సో ఇవి కంప్యూటర్కరణ జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి, 67,000 నెంబర్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో ఫుడ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి సో టాప్ అండి, అంటే టమాటో, ఆనియన్, పొటాటో. సో ఆపరేషన్ గ్రీన్ అని చెప్పేసి ఉంటే దీన్ని ఇటీవల 22 పంటలకు విస్తరించారు. ఇవి తొందరగా మనకు కుళ్ళిపోతాయి, టమాటో కావచ్చు, ఆనియన్ కావచ్చు, పొటాటో కావచ్చు, ఇవి టాప్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఆపరేషన్ గ్రీన్ కింద వీటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాం నిల్వ మంచిగా చేసేలా. అయితే వీటిని ఇటీవల 22 పంటలకు విస్తరించారు. అందులో 10 ఫ్రూట్స్ ఉన్నాయి, 11 వెజ్ ఉన్నాయి. ఆ వెజ్ లోపల ఇవి 3 ఉన్నాయి, అంటే ఈ టాప్స్ అని చెప్పేసి 3 ఉంటాయి, ఇంకోటి రొయ్యలు అని చెప్పేసి ఉన్నది. సో 22 పంటలు ఏంటి అని చెప్పేసి ఇట్లా వస్తుంది, 11 వెజ్, 10 ఫ్రూట్స్, 1 రొయ్యలు. ఇది మనకి వ్యవసాయం అండి. సో మీకు సర్వే లోపల ప్రశ్న వస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారండి ఈ నోట్స్ అవుతే. నేను కొన్ని గణాంకాలు స్కిప్ చేస్తున్నంటే అవి అంతగా అవసరం లేదని చెప్పేసి గమనించాలి. నోట్స్లో ఉన్నాయంటే ఉన్నాయి, మీరు నోట్స్ మాత్రమే చూసినట్లయితే అన్ని గణాంకాలు బై హార్ట్ చేస్తారు. సో ఒకసారి రఫ్గా ఫాస్ట్గా చూడండి సరిపోతుంది. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో రేపు మనము ఇంకా మనకి ఏమున్నాయి సర్వే పుస్తకంలో అంటే సో ఒకటి ఇండస్ట్రీ అని చెప్పేస్తున్నది, ఇది రేపు సాయంత్రము. సో నెక్స్ట్ డే సర్వీస్ అని చెప్పేస్తున్నది, సర్వీస్ అని చెప్పేసి. థర్డ్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది వెరీ వెరీ ఫేమస్ అండి, మీకు జాగ్రఫీ చాలా బాగా ఇక్కడ కవర్ అవుతుంది. ఈ రవాణా అని చెప్పేసి, పరిశ్రమలు అని చెప్పేసి అవి కవర్ అవుతాయి. ఫోర్త్ ఇంకోటి క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి. సో 4 ఉన్నాయి, అంటే సోమ, మంగళ, బుధ, గురు, కథం. థ్యాంక్ యూ వెరీ మచ్.